వేల సంవత్సరాలుగా అంటరాని వాళ్ళుగా, బానిసలుగా అవమానాలు ఎదుర్కొంటూ శ్రమ దోపిడికి గురి అవుతున్న ప్రజలకు సనాతన హిందూ మత దాస్య శృంఖలాల నుండి విముక్తి లభించే సువర్ణ అవకాశము, అగ్రకులాల మోసపూరితమైన కుట్రలకు బలైన రోజు, పీడిత ప్రజల భవిష్యత్తు ఉద్యమాలను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు సహకరించే చంచాయుగం ఆవిర్భవించిన రోజు బ్లాక్ డేగా పరిగణిస్తున్నారు. పీడిత ప్రజల చరిత్రలో ఇదో బ్లాక్ డే. నిమ్న కులాలకు ప్రత్యేక నియోజకవర్గాల ద్వారా తమ ప్రతినిధిని వారే ఎన్నుకునే విధంగా రాజకీయ రక్షణలు ప్రకటిస్తూ ఆగస్టు 17, 1932న బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించిన కమ్యూనల్ అవార్డు అమలును వ్యతిరేకిస్తూ మనువాదుల ప్రతినిధి అయినటువంటి గాంధీ అమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టాడు. ప్రత్యేక ఓటింగులు వారికి హిందూ వ్యవస్థ నుండి రక్షించుకోవడానికి కొత్త బలాన్నేమి తెచ్చిపెట్టవంటూ ఒప్పందాన్ని అంగీకరించకపోతే మైనారిటీలుగా ఉన్న అంటరాని వారిపై హిందువులు దాడికి దిగే ప్రమాదం ఉంది అంటూ బెదిరించి తమ పార్టీలో ఉన్న దళిత నాయకుల ద్వారా కమ్యూనల్ అవార్డు అవసరం లేదంటూ వ్యతిరేక ప్రచారం చేయించి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఒత్తిడి తెచ్చి కుట్రపూరితమైన పూనా ఒప్పందానికి ఒప్పించారనే విషయం మనలో చాలా మందికి తెలిసిందే. అయితే పీడిత ప్రజల ఉద్యమ పునర్నిర్మాణానికి తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొన్ని విషయాల మీద మనకు ముఖ్య అవసరమని, ఇవి అవగాహన కలిగి ఉండాలని, తెలుసుకోవాలని ప్రతి ఒక్కటి చెప్పాడు. అవి ఏంటంటే, అసలు కమ్యూనల్ అవార్డు అంటే ఏంటి, అంబేద్కర్ గారు దీన్ని అమలు ఎందుకు పట్టుబడ్డారు, అగ్రకుల మనువాదులు హిందువులు దీన్ని ఎందుకు వ్యతిరేకించారు, పూనా ఒప్పందంలో ఏముంది, ఆ ఒప్పందం ఏ పరిణామాలకు దారి తీసింది, పీడిత ప్రజల ఉద్యమ పునర్నిర్మాణానికి ఉపయోగపడే అంశాలు ఏంటి అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఈ విషయాలు ముఖ్యంగా చెప్పారు. అసలు కమ్యూనల్ అవార్డు అంటే ఏంటి, భారతీయులకు పూర్తి భాగస్వామ్యం కల్పించే ఉద్దేశంతో అవకాశాలు అన్ని వర్గాలకు సమానంగా, అదేవిధంగా మైనారిటీలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేసి వారి ప్రతినిధిని వారే ఎన్నుకునే వెలుసుబాటు కల్పించే ప్రతిపాదనే కమ్యూనల్ అవార్డు అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఈ విషయాన్ని పరిగణించారు. రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత రామ్సే మెక్డొనాల్డ్ ప్రధానమంత్రిగా ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం ఈ కమ్యూనల్ అవార్డును ప్రకటించింది. దీని ప్రకారం మెజారిటీ ప్రజలైన హిందువులు కాక ముస్లింలు, సిక్కులు, భారత క్రైస్తవులు, బౌద్ధులు, ఆంగ్లో ఇండియన్లు, యూరోపియన్లతో పాటు బాబాసాహెబ్ కృషి కారణంగా అంటబడని కులాల వారిని కూడా అల్పసంఖ్యాకులుగా గుర్తిస్తూ వీరి జనాభా శాతాల ఆధారంగా నియోజకవర్గాలను రిజర్వ్ చేస్తూ భారత ప్రభుత్వ చట్టం 1935లో చేర్చాలని ప్రతిపాదించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం ఏంటంటే, పీడితుల పోరాటాలకు ముఖ్యంగా అడ్డు వస్తున్న సమస్య, వారు తమ రోజువారీ బ్రతుకు తెరువు కోసం అగ్రకుల హిందువులపై ఆధారపడి ఉండడం, ఈ కారణం చేతనే తిరుగుబాటు చేయడానికి కూడా ముందుకు రాని పరిస్థితి కొనసాగింది. ప్రత్యేక నియోజకవర్గాల వలన పరిపాలన వ్యవస్థలోకి అగ్రకులాల మీద ఆధారపడకుండానే అడుగుపెట్టే అవకాశం ఉంది. హిందూ మతం విధించిన ఈ బానిస సంఖ్యలకు పూర్తిగా తెంచుకొని స్వయం వికాసం సాధించేందుకు కమ్యూనల్ అవార్డు తోడ్పడుతుందని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భావించారు. ప్రత్యేక నియోజకవర్గ హక్కులు ప్రకటించిన నాడు ఇక మీరు మీ ఇంటి కోడలపై రాసుకోండి, మనం పాలకులం కాబోతున్నామని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నినాదించారు. ఈ కమ్యూనల్ అవార్డు పోరాటం భాగంలో అగ్రకులాల వ్యతిరేకత, ఈ సామాజిక వర్గాల జనాభా ఆధారంగా ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపు కొత్త అంశమే కాదు. 1909 మింటో మార్లే సంస్కరణలు, 1919 మాంటెంగు చాన్స్ఫర్డ్ సంస్కరణల ద్వారా ముస్లింల ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించిన బ్రిటిష్ ప్రభుత్వము ఈ ప్రకారము అన్ని వర్గాల ప్రాతినిధ్యం కల్పించాలనే ఆలోచనతో కొత్త రాజ్యాంగం రూపొందించాలనే ఆలోచన చేసింది. అందులో భారతీయుల అభిప్రాయాలను సేకరించడానికి సైమన్ కమిషన్ ఏర్పాటు చేసింది. సైమన్ కమిషన్ ను స్వాగతించి కమిషన్ ను ముందు అంటరాని వారిగా వ్యవహరించబడుతున్న ప్రజలను కూడా మైనారిటీలుగా గుర్తించి వారికంటూ ప్రత్యేక రక్షణలు కల్పించాలని ప్రతిపాదించారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన వెనుక అంతర్యాన్ని పసిగట్టిన మనువాద పార్టీలు కాంగ్రెస్, కమ్యూనిస్టులు సిద్ధాంతాలు, వారి వైరుధ్యాలు కూడా పక్కన పెట్టి ఏకమై సైమన్ కమిషన్ ని అడ్డు పెట్టుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు
బ్రిటిష్ పై ఏజెంటు ఆరోపణలకు దాడికి తెగబడ్డారు. సైమన్ కమిషన్ కు సహాయ నిరాకరణ చేయడంతో ప్రతినిధుల అభిప్రాయాలు నివేదించడం కోసం ఇర్విన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసింది ఇంగ్లాండ్ ప్రభుత్వం. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిపాదనలకు బలం పెరుగుతుండడంతో గమనించినటువంటి మనువాది గాంధీ పిలవకపోయినా రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైతానని, హరిజనుల ప్రతినిధినని, హరిజనుల హిందూ మతంలో భాగమేనని, మైనారిటీలు కాబోరు అంటూ నాటకం మొదలుపెట్టాడు. భారతదేశంలోని దళిత సంఘాలన్నీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే మా ప్రతినిధి అంటూ బ్రిటిష్ ప్రధానికి టెలిగ్రామ్లు పంపడంతో గాంధీ నాటకం సాగలేకపోయింది. ఆగస్టు 17, 1932 బ్రిటిష్ ప్రభుత్వం అంటరాని వారిగా వ్యవహరించబడుతున్న కులాలకు కూడా కమ్యూనల్ అవార్డు వర్తింపజేస్తూ ప్రకటన చేసిన వెంటనే హిందువులంతా గగ్గోలు పెట్టడం ప్రారంభించారు. ఇతర దళిత నాయకులు చాలా మంది గాంధీ వైపు లేక తటస్థులుగా మారారు. జనాభా లేని కుల మతాలకు, వ్యాపార వర్గాలకు, మైనారిటీలకు సీట్లు ఇవ్వడానికి అంగీకరిస్తూనే నిమ్న వర్గాలకు ఇవ్వడాన్ని మాత్రమే తీవ్రంగా వ్యతిరేకించారు. హరిజనులను వీడదీస్తే హిందూ మతం విచ్ఛిన్నమవుతుంది అంటూ గాంధీ పూనాలోని ఎరవాడ జైల్లోని నిరాహార దీక్ష చేపట్టాడు. గాంధీ వాదనకు కాంగ్రెస్ నాయకులు మద్దతు పలికారు. కాంగ్రెస్ లోని బాబు జగ్జీవన్ రావు లాంటి అంటరాని కులానికి చెందినటువంటి బలమైన నాయకులు గాంధీ పక్కన చేరి బాబాసాహెబ్ మీద ఒత్తిడి పెంచారు. దేశమంతా పిచ్చి పట్టినట్లు గాంధీకి ఏమవుతుందని అలజడి సృష్టించారు. అప్పటి వరకు చేతనిచ్చిన బ్రిటిష్ ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఒంటరి చేశారు. కమ్యూనిస్టులకు సంబంధించిన వాటితో సహా పత్రికలన్నీ ఒక రీతిలో గగ్గోలు పెట్టాయి. గాంధీని చంపే హంతకుడిగా ముద్ర వేశారు. గాంధీతో మాట్లాడుతుందిగా బలవంత పెట్టాయి కూడా చూసి కరగని కర్కోటకుడని ముద్ర వేశాయి. మరోవైపు గాంధీ వర్గం కూడా ఒప్పందానికి అంగీకరించకపోతే మెజారిటీలుగా ఉన్న హిందువులు దేశవ్యాప్తంగా అంటరాని వారిపై దాడులు దిగుతామని బెదిరిస్తున్నాయి. చివరికి తప్పని పరిస్థితిలో గాంధీతో భేటీ కావడానికి సిద్ధమయ్యారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ క్రమంలో 1932 సెప్టెంబర్ 24 అంబేద్కర్ గాంధీని ఎరవాడ జైల్లో కలిసి చేసుకున్న ఒప్పందమే పూనా ఒడంబడిక. పీడిత కులాల ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్రత, నాయకత్వం లభించడం ఇష్టం లేని అగ్రకుల మనవాదం పార్టీలను అతీతంగా అడుగడుగునా అడ్డుపడుతూ వచ్చి చివరికి పూనా ఒడంబడిక దగ్గర సఫలీకృతం అయ్యారు. అయితే పూనా ఫ్యాక్ట్ ముఖ్యాంశాలు ఏంటంటే ప్రత్యేక నియోజకవర్గాలలో స్థానం రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఏర్పాటు చేసి వాటిలో ఉమ్మడి ఎన్నికల విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అణగారిన వర్గాల విద్య ఉపాధికి నియోజకవర్గ నిధులలో ప్రత్యేక కేటాయింపులు చేసే విధంగా చర్యలకు ప్రతిపాదనలు చేయబడ్డాయి. ఈ ఒప్పందంలో హిందూ సమాజం నుండి కుల వ్యవస్థను సమూలంగా నిర్మూలించడానికి చివరి అవకాశం ఇవ్వమని గాంధీ బాబాసాహెబ్ అంబేద్కర్ను ప్రాధేయపడ్డాడు. కొన్ని సంవత్సరాలలోనే కుల వ్యవస్థను, అస్పృశ్యతను శాశ్వతంగా నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తానని గాంధీ ఒప్పందం ద్వారా ఆ రోజున హామీ ఇచ్చాడు. కానీ ఒప్పందం చేసినట్లు గాంధీ ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. గాంధీ కుట్ర ప్రకారం అంటరాని వారు హిందువులలో భాగంగా అలానే అణిగిమణిగి పడి ఉండేటట్లు పూనా ఒడంబడిక చేసింది. పూనా ప్యాక్ట్ పేరిట అణగారిన కులాల మనుషులుగా సమానత్వంతో బ్రతకడానికి వీల్లేకుండా చేసిన ఈనాటికి కూడా హిందూ మతంలో హెచ్చుతగ్గుల్ని తెలివిగా కొనసాగించేలా జాగ్రత్త పడ్డారు మనవాదులు, సనాతన హిందూ మూకలు. అయితే చెంచయుగం ఆవిర్భావం ప్రత్యేక నియోజకవర్గాలు అమలైతే తమ ప్రతినిధిని తామే ఎన్నుకునే వెసులుబాటు పీడిత ప్రజలకు ఉండేది. అవకాశం ఉంటే సామాజిక వర్గానికి నిబద్ధుడైన సేవ చేసే నిజమైన నాయకుడిని ఆ ప్రజలు ఎన్నుకునేవారు. స్వాతంత్రానంతరం రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఎన్నికలకు మనవాదుల చేతుల్లోనే ఉన్న పార్టీలు ఆయా సామాజిక వర్గాల నుండి తమ మనవాద భావజల ప్రయోజనాలకు అనుగుణంగా మాత్రమే నడుచుకునే చెంచాలనే ప్రతినిధులు ఎన్నుకుంటున్నారు. వారినే గెలిపించుకొని చట్టసభలకు పంపించి అణగార్చబడిన ప్రజల నిజమైన గొంతు చట్టసభలో వినపడకుండా చేస్తున్నారు. ఉమ్మడి ఓటు విధానంలో అగ్రకుల ఓట్లు కూడా అవసరం కావడంతో అణగార్చబడిన ప్రజల నిజమైన ప్రతినిధులు ఎన్నికల బరిలో నిలబడినప్పటికీ వారు గెలిచే ప్రసక్తి లేకుండా పోయింది. 1960 నుండి ఇప్పటిదాకా పార్లమెంట్ లో దళితుల సమస్య మీద చర్చ జరిగింది కేవలం 4 గంటలు మాత్రమే. అంటే మరి తోలుబొమ్మ నాయకుడు సామర్థ్యం ఏంటో చూసుకోవచ్చు. అణగార్చబడిన ప్రజల ప్రాతినిధ్యం తగ్గించి వనరులను అగ్రకుల నిర్విఘ్నంగా దోపిడీ చేసేందుకు వీలుగా చేస్తున్న
ప్రైవేటైజేషన్ వంటి చర్యలను కూడా ఈ చెంచాలు ఎదుర్కోవడంలో విఫలమయ్యారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఈ చెంచాల చేతుల నుండి నాయకత్వాన్ని నిబద్ధత గల నాయకుల తమ చేతిలోకి తీసుకోవాలి. తమ స్వార్థ ప్రయోజనాల కోసం జాతి ప్రయోజనాలను తాకట్టు పెట్టే ఈ ఇంటి దొంగలను ప్రధాన శత్రువులుగా పరిగణించి తరిమి కొట్టాలి. తరతరాలుగా మానవ హక్కులను కాలరాస్తూ వారిని అంటరాని వారిగా, పీడితులుగా శ్రమ దోపిడీ చేయడంతో ద్వారా అణగార్చి వారి నుండి బలమైన తిరుగుబాటు రాకుండా అగ్రకులాల హిందువులు పన్నుతున్న ఈ కుట్రలను ఛేదిస్తూ నవయువ నాయకత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలి. పూనా ఒప్పందం యొక్క ఈ సమాచారం మీకు అందిస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీరు షేర్ అయ్యారు. బాబాసాహెబ్ గారు కమ్యూనల్ అవార్డు కోసం చేసిన పోరాటము అది మనకు దక్కని ఫలితం. ఈ మనువాద గాంధీ చేసినటువంటి ఎన్నో కుట్రలకు మనం హిందూ సమాజంలో దళిత ప్రజలు ఇంకా అంటరాని వారిగా హెచ్చు తగ్గుల సమాజంలో బ్రతుకుతున్నామంటే దానికి కారణం వచ్చేసి ఈ మనువాద నాయకుడు ప్రతినిధిగా ఉన్న మహాత్మా గాంధీయే ఇతడు మనకు శత్రువుగా నిలుస్తున్నాడు.